మద్యం ప్రియులకు శుభవార్త. గడిచిన 5 సంవత్సరాలుగా నకిలీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు ఆసుపత్రుల పాలయ్యారు. లివర్, కిడ్నీ ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారు మరికొందరు. అందుకే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం షాపులకు గుడ్ బై చెప్పనుంది. ఏపీలో ప్రభుత్వం మద్యం దుకాణాలకు గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధమైంది. గత వైసీపీ సర్కార్ హయాం నుంచి అమలవుతున్న మద్యం పాలసీ ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడ సర్కారీ మద్యం షాపులు కనిపించవు. పూర్తిగా ప్రైవేట్ షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తుంది. ఈ మేరకు 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధ్యయనం చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. 2019 అక్టోబర్ 1 నుంచి వైసీపీ సర్కార్ ప్రభుత్వం మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4380 షాపులు ఉంటే వాటిని 3500కు కుదించి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2934కు కుదించారు. ఇవి కాకుండా టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో మొత్తం తిరిగి 3392కు పెంచారు. 2023లో తెలంగాణలో లిక్కర్ పాలసీ ప్రకటించినప్పుడు దరఖాస్తు ఫీజు కింద ఆ రాష్ట్రానికి 2628 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రూపంలో కనీసం 2000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీలో దరఖాస్తు ఫీజు కింద 2 లక్షలు నాన్ రిఫండబుల్గా నిర్ణయించారు. అయితే మొత్తం దుకాణాల్లో 10% దుకాణాలను గీత కార్మికులకు అంటే సుమారు 300 వరకు గీత కార్మికులు కేటాయించనున్నారు. కొత్త పాలసీని పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ప్రభుత్వం తీసుకురానుంది. దరఖాస్తుదారుల నుంచి లాటరీ వరకు పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే చేపట్టనున్నారు. ఎక్కువ ధరకు లైసెన్సులు పొందిన వారు మధ్యలోనే షాపును వదిలేస్తే అది ఆదాయ నష్టంతో పాటు ఇతర అంశాలపైన ప్రభావం చూపుతుందని, అందువల్ల లాటరీ విధానంలో ఎంపిక చేయటమే ఉత్తమమని భావిస్తున్నారు. గతంలో ప్రైవేట్ షాపు పక్కనే మద్యం సేవించేందుకు పర్మిట్ రూము ఉండేది. ప్రభుత్వ షాపుల విధానంలో వాటిని తొలగించారు. దానివల్ల మందుబాబులు రోడ్లపైనే మద్యం తాగే దుస్థితి వచ్చింది. దానిని కూడా అరికట్టేందుకు రూములకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ షాపుల పాలసీ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.